జెప్టో ఇంకా ప్రాఫిట్లో లేదు. మరి కంపెనీ వాల్యూ 1,00,000 కోట్ల రేంజ్కి ఎలా వెళ్ళింది? చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ అంటే ప్రాఫిట్ ఉండాలని. కానీ స్టార్టప్ వరల్డ్లో ఒక స్ట్రేంజ్ రూల్ ఉంది. అదేంటంటే ముందు మార్కెట్ని గెలవాలి, ఆ తర్వాత ప్రాఫిట్ గురించి ఆలోచించాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జెప్టో. ఎందుకంటే జెప్టో ఇప్పటికీ కంప్లీట్గా ప్రాఫిట్ మెషిన్ అవ్వలేదు. ఎందుకంటే 10 మినిట్స్లో డెలివరీ చేయాలంటే డార్క్ స్టోర్స్ మెయింటైన్ చేయాలి, డెలివరీ పార్ట్నర్స్కి పే చేయాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, మార్కెటింగ్ చేయాలి. ఇవన్నీ కలిపి చాలా కాస్ట్ అవుతాయి. మరి ఇన్వెస్టర్స్ ఎందుకు మనీ పెడుతున్నారు అంటే ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్ ప్రాఫిట్ కాదు, ఫ్యూచర్ మోనోపోలీగా అనిపిస్తుంది. ఒక ఏరియాలో కస్టమర్స్ అందరికీ డైలీ గ్రోసరీస్ కోసం ఫస్ట్ ఆప్షన్ జెప్టో అయిపోతే ఫ్యూచర్లో డిస్కౌంట్స్ తగ్గించవచ్చు, అడ్వర్టైజింగ్ ఛార్జ్ చేయొచ్చు, బ్రాండ్స్ నుంచి మనీ తీసుకోవచ్చు, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ రికవర్ చేసుకోవచ్చు. అందుకే స్టార్టప్ వరల్డ్లో కొన్ని కంపెనీస్ ప్రాఫిట్ కోసం కాకుండా మార్కెట్ షేర్ కోసం రేస్ చేస్తాయి. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు ప్రాఫిట్ కంటే డిస్ట్రిబ్యూషన్ అండ్ కస్టమర్ ఓనర్షిప్ ఎక్కువ వాల్యుబుల్. అందుకే జెప్టో ఇప్పుడు మనీ బర్న్ చేస్తుంది ఫ్యూచర్లో మార్కెట్ని ఓన్ చేయడానికి.